రాష్ట్రంలో అవినీతి మంత్రి అనే ముద్రను మాజీ మంత్రి విడుదల రజని కైవసం చేసుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్నికలో గుంటూరుకి పంపిస్తే తిరిగి మళ్లీ చిలకలూరిపేటకు వచ్చి బీసీ మహిళను అంటే సింపతి వర్కౌట్ అవ్వదన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గురించి ఏది పడితేది మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా అవినీతి సొమ్మును కక్కిస్తామని, చట్టపరంగా శిక్షిస్తామని ప్రతిపాటి ఈ మేరకు నియోజకవర్గంలో 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 100 HP మోటార్ పంపు సెట్ ను ప్రారంభించారు. 4 కోట్ల నిధులు సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు కేటాయించామన్నారు. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకే, ఒలిగిపోటు ఎందుకు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి. సిగ్గుండాలన్నా మాట్లాడటానికి? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకలూరుపేట చరిత్రలో సోమేపల్లి సాంబయ్య గారు 6 సార్లు పోటీ చేశాడు. నేను 6 సార్లు పోటీ చేశా. హైకోర్టుకి ఎవరన్నా వెళ్ళారు అవినీతి మీద? సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిలకలూరుపేటకి? సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతిలాడుకుంటున్నారు? చాలా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇస్తున్నారు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికి రందే ఎందుకు వచ్చింది? ఎవరి మీద లేనని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారని మళ్ళీ తిరుగు టపా చేశారు. మర్చిపోయారు చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేలితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడే ఏం అవ్వలేదు, జీవితం సరిపోద్ది. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు. 1 by 1 అందరూ క్యూలో ఉన్నారు. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకే?